సో ఎస్క్యూఎల్ కమాండ్స్లో మనకి వెరీ బేసిక్ కమాండ్ దట్ ఈస్ క్రియేట్ టేబుల్. టేబుల్ క్రియేట్ చేయకుండా మనకి ఏది కుదరదు. కాబట్టి టేబుల్ బేస్ మీదనే, అంటే టేబులే కాకుండా మనకి వ్యూస్, సినానిమ్స్ ఇట్లా వీటిని ఏమంటారు, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటారని చెప్పాను. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి టేబుల్. మరి టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో డేటాని మనం స్టోర్ చేయాలనేది ఫస్ట్ థింగ్. సో ఆల్రెడీ మీకు డేటా టైప్స్ ఎలా ఉంటాయనేది చెప్పాను. టేబుల్ని క్రియేట్ చేసేదానికి సింటాక్స్ మనకి క్రియేట్ స్పేస్ టేబుల్, నేమ్ ఆఫ్ ద టేబుల్, బ్రాకెట్లో మనం ఏమిస్తాం, కాలం డేటా టైప్, కాలం డేటా టైప్, ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాం. లాస్ట్లో సెమీకోలన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ అంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నీ కూడా సెమీకోలన్ తోటి టెర్మినేట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సెమీకోలన్ ఇవ్వకపోయినా కానీ ఎస్క్యూఎల్ డెవలపర్లో వర్క్ అవుతుంది, కానీ దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ సింటాక్స్. సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ ఎస్క్యూఎల్ ప్లస్ ఆర్ సమ్ అదర్ క్లయింట్, కంపల్సరీగా మీరు ఇవ్వాలి. సో ఇక్కడ నేను కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేయబోతున్నానండి ఫస్ట్. సో క్రియేట్ టేబుల్ కస్టమర్. సో కస్టమర్ టేబుల్ ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక టేబుల్ లేదంటే ఒక డేటాబేస్, ఫస్ట్ డేటాబేస్ అనగానే దాంట్లో ఏ టేబుల్స్ ఉంటాయి అనేది ఒక ఐడియాకి వచ్చేయాలి మీ మైండ్లోకి. సో ఇప్పుడు కస్టమర్స్ అంటే కస్టమర్స్, ఆర్డర్స్, ప్రొడక్ట్స్, సప్లయర్స్, ఇట్లాంటివన్నీ కూడా టేబుల్స్ ఉంటాయి. దీన్ని ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు. అదే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే స్టూడెంట్స్, పేషెంట్స్ అండ్ వార్డ్స్, డాక్టర్స్, ఇట్లాంటివి ఉంటాయి. సో మనకి కస్టమర్, మరి కస్టమర్ అనగానే మనకి కస్టమర్లో ఎట్లాంటి ఫీల్డ్స్ ఉంటాయి అనేది కూడా మైండ్లోకి వచ్చేయాలి. సో కస్టమర్ అనగానే కస్టమర్ నెంబర్ ఉంటుంది, లేదంటే ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దాన్ని మనం సిఐడి అందాం, కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మీ ఇష్టం, మీకు కంఫర్ట్గా పెట్టుకోవాలి ఆ యొక్క ఫీల్డ్ నేమ్స్ లేదంటే కాలం నేమ్స్. అండ్ దెన్ డేటా టైప్ ఏంటి, దాంట్లో ఎలాంటి డేటాని మనం స్టోర్ చేయబోతున్నాం. సపోజ్ ఐఎమ్ గివింగ్ జస్ట్ నెంబర్ ఆఫ్ త్రీ డిజిట్సే, అంటే సపోజ్ 999 వరకు మనం స్టోర్ చేయొచ్చు, 1000 అని ఇవ్వకూడదు, అప్పుడు 4 డిజిట్స్ అయిపోయింది. సో అది యాజ్ పర్ ద క్లయింట్ నామ్స్ యూ హ్యావ్ టు సెట్ ది స్పేస్ ఆఫ్ ద డేటా టైప్ అనమాట. తర్వాత కస్టమర్ నేమ్ varchar ట్రూ ఆఫ్ సంథింగ్ 20 అని ఇస్తున్నాం. తర్వాత జనరల్గా కస్టమర్ సిటీ అనుకుందాం, లేదంటే అడ్రస్ అని పెట్టుకుందాం, లేదంటే నేను సిటీ అని ఇస్తున్నానండి. సిటీ varchar ట్రూ ఆఫ్, అగైన్ ఐఎమ్ గివింగ్ సంథింగ్ 15. సో నెక్స్ట్ కస్టమర్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాడా, సి బ్యాల్ అని ఇస్తానండి, కస్టమర్ బ్యాలెన్స్. దెన్ నంబర్ ఆఫ్ సంథింగ్, స్కేలు ప్రిసిషన్ ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ 8, దాంట్లో 2 పాయింట్స్ ఉంటాయి అని మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అంటే మనకి ఎంత బ్యాలెన్స్ మ్యాక్సిమం ల్యాక్స్లోనా క్రోర్స్లోనా అనే దాన్ని బట్టి దాన్ని పెంచుకోవచ్చు. తర్వాత నేను ఎల్టీ డేట్ అని ఇస్తాను, సంథింగ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్, వీడెప్పుడు లాస్ట్ మన దగ్గర పర్చేజ్ చేశాడు, దట్స్ ఆల్, అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ స్టార్ట్ చేసాం ఈ బ్రాకెట్, మెయిన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్ చేసాం, లాస్ట్లో మనం సెమీకోలన్ అనేది ఇవ్వాలి, దట్స్ ఆల్. మన స్టేట్మెంట్ లేదంటే కమాండ్ అనేది క్రియేట్ అయింది. దీన్ని కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి కానీ, లేదంటే ఇక్కడ ఉండే బటన్ చూడండి, రన్ స్టేట్మెంట్, లేదంటే F5, కీబోర్డ్లో F5, 3 ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఎట్లయినా సరే వాడుకోవచ్చు. కంట్రోల్ ఎంటర్, లేదంటే ఇది, లేదంటే F5, ఏదైనా సరే యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ యూ కెన్ క్రియేట్ లైక్ దిస్. సో ఇలా మనం ఒక సింపుల్ టేబుల్ని క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ నేను చెప్పిన సింటాక్సెస్, ఇప్పుడు బేసిక్గా నేను ఒక సింటాక్స్ చెప్తున్నాను, క్రియేట్ టేబుల్ అనేది ఇంతేనా అనుకోకూడదు, దీనికి ఎక్స్టెన్షన్స్ కమింగ్ సెషన్స్లో వస్తాయి టాపిక్ వైజ్, అవన్నీ ఇప్పుడే చెప్పుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి టాపిక్ని బట్టి మనం ఆ యొక్క స్టేట్మెంట్ని ఎప్పుడూ కూడా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, పెంచుకుంటూ వెళ్తుంటాం. సో మనకి ఒక టేబుల్ అయితే క్రియేట్ అయింది. మరి ఆ టేబుల్లోకి మనం డేటాని స్టోర్ చేయాలి. లేదు, టేబుల్ని ఇంకొక విధంగా కూడా క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక టేబుల్ని క్రియేట్ చేసాం,
అదే టేబుల్ని యూజ్ చేసుకొని మనం ఇంకొక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. సో అది తర్వాత ఎట్లా చేయాలనేది మళ్ళీ డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత చూద్దాం. మరి ఈ టేబుల్ ఎక్కడ ఉంది మనం క్రియేట్ చేసిన టేబుల్? ఇక్కడ మనకి మనం ఇక్కడ క్లాస్ 7 అనే ఈ కనెక్షన్లో ఉన్నాం. ఈ కనెక్షన్ క్లాస్ 7లో ఉంది. సో ఇక్కడ కనిపించాలి. కనిపించడం లేదు, రైట్ క్లిక్ చేయండి. ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి మీరు రీఫ్రెష్ అనండి. మీకు కస్టమర్ టేబుల్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా ఈ ఈ నావిగేషన్ దీంట్లో మీరు ఈ ప్లస్ మైనస్ వీటిలో ఎక్స్పాండ్ కొలాప్స్ అనేది చేసుకోవచ్చు. సో టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మీరు చాలా స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చేసిన స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా చేయొచ్చు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ టేబుల్, రైట్ క్లిక్, న్యూ టేబుల్. యూ నీడ్ నాట్ టు అప్లై కమాండ్, బట్ దట్ ఈస్ నాట్ ద వే. కమాండ్స్తోనే మీరు చేయాలి. సపోజ్ నేను కస్టమర్ 2 అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను, నేమ్ ఆఫ్ ద టేబుల్, అండ్ హియర్ టైప్ లైక్ CNO అండ్ డేటా టైప్ ఈజ్ సంథింగ్ నంబర్, సైజ్ ఎంత సంథింగ్ 3. ఇట్లా ట్యాబ్ లేదంటే మౌస్ యూజ్ చేసుకొని ఇంకొక ఫీల్డ్ కావాలి, ప్లస్ అనండి. తర్వాత సి నేమ్, ఇక్కడ ఎక్కడ కర్సర్ ఉందో అక్కడికి వెళ్తుంది. మిగతా అన్నీ ఏంటండి, నల్ ఏంటి, డిఫాల్ట్ ఏంటి, కమెంట్ ఏంటి, అవన్నీ పట్టించుకోబాకండి. అదే చెప్పాను, చాలా వస్తాయి తర్వాత అని చెప్పేసి. మనకిప్పుడు నేము, డేటా టైపు, సైజు, వీటిలన్నింటినీ కన్స్ట్రైంట్స్ అవన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. సో సి నేమ్ varchar 20 అని ఇచ్చాం. దట్స్ ఆల్. ఓకే అంటే మనకి టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇలా కూడా మనం టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేయక్కర్లేదు, ఇక్కడే చేశారు కాబట్టి. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. ఇలా చేయకూడదు. అది ఓన్లీ SQL డెవలపర్లో ఇచ్చిన ఫీచరే. బట్ SQL సర్వర్కి కమాండ్స్ ద్వారానే మీరు చేయాలి. ఓకే, అన్నిటిలో కూడా ఇలా ఇట్లా రైట్ క్లిక్ చేస్తే ఇట్లా న్యూ అనేది అన్నిటిలో ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్ ఉంటాయి. మనకి మెయిన్ బేసిక్గా అరకిల్ వాడు ఇచ్చింది కాబట్టి దీన్ని వాడుతున్నాం. మీరు ఎప్పుడూ కూడా స్టేట్మెంట్స్ ద్వారానే ఫాలో కావాలి. బట్ యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. సపోజ్ కంఫర్టబుల్గా ఎక్కువనే తొందరగా చేసేయాలి, ఎందుకు లేదు స్టేట్మెంట్స్ అనుకుంటే అలాంటప్పుడు. అంతేగాని నాకు స్టేట్మెంట్ అక్కర్లేదండి, ఇవన్నీ ఎందుకు చెప్తారు, నేను ఇట్లే చేసేస్తానంటే ఎవరిని చెప్పిందా అంటారు ఫస్ట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ దిస్ వన్, సపోజ్ ఐ డోంట్ వాంట్ దిస్ కస్టమర్ టు, రైట్ క్లిక్ చేయండి, ఇక్కడికి రండి, టేబుల్, అన్ని ఆప్షన్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. చూడండి, టేబుల్ డ్రాప్. ఇదే మనం కమాండ్ ద్వారా చేయాల్సి వస్తుంది జనరల్గా అయితే. ఓకే, టేబుల్ హ్యాస్ బీన్ డ్రాప్డ్. ఓకే, ఇలా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం టేబుల్ అయితే ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, దాంట్లో డేటాని మనం స్టోర్ చేయాలి. డేటాని స్టోర్ చేయాలంటే మనకి ఉండే మెయిన్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇన్సర్ట్స్ ద డేటా ఇంటూ ఏ టేబుల్. ఇదేంటి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఆప్షనల్గా ఇది ఉంటుంది ఫీల్డ్స్ లిస్ట్ అని. అంటే కొన్ని ఫీల్డ్స్కే మీరు ఇవ్వాలనుకుంటే ఆ ఫీల్డ్స్ లిస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇది ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉందంటే అది ఆప్షనల్ అని అర్థం సింటాక్స్లో ఎక్కడైనా సరే. సపోజ్ ఇక్కడ ఎక్కడా కూడా స్క్వేర్ బ్రాకెట్ లేదు చూడండి, అన్నీ ఇవ్వాలి అని అర్థం. ఇది మిస్ చేయొచ్చు అంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, వాల్యూస్ లిస్ట్. సో ఇలా ఉంటుంది దీని సింటాక్స్. రైట్, ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్లోకి మనం ఆ కస్టమర్ టేబుల్లో డేటాని స్టోర్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ కస్ట్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కస్ట్. నెక్స్ట్ ఏంటి, వాల్యూస్ అనే కీవర్డ్ ఉంటుంది. వాల్యూస్ ఎట్లా పడితే అట్లా ఇస్తే కుదరదు. ముందర నేను నేమ్ అని ఇచ్చేస్తాను, సపోజ్ నేమ్ గీత ఇట్లా ఇస్తాను, తర్వాత నెంబర్ ఇస్తాను అట్లే కుదరదు. యూ హ్యావ్ టు ఫాలో ది ఆర్డర్. ఇక్కడ ఏ ఆర్డర్ అయితే ఉందో అదే ఆర్డర్ని మీరు ఫాలో కావాలి, అది గుర్తుపెట్టుకోండి. సో కస్టమర్ ఐడి ఫస్ట్, సపోజ్ 100 ఐఎమ్ గివింగ్. ఎస్, ఎనీ డౌట్ చెప్పండి. ఓకే, కస్టమర్ ఐడి
మీరు మధ్యలో కూడా క్వశ్చన్ చేయొచ్చండి, ఎక్కడ కావాలంటే అక్కడ. రన్నింగ్ టాపిక్లో డోంట్ ఫీల్ షై అట్ ఆల్. ఆ షై ఫీలింగ్ ఉంటే మీకు సబ్జెక్ట్ రాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ డౌట్ వచ్చినా సరే నేనేం ఫీల్ గాను, అడగొచ్చు. బట్ ఎప్పుడో ప్రీవియస్ టాపిక్ అట్లా ఇట్లా వేరే టాపిక్ అయితే అది క్లాస్ అయిపోయిన తర్వాత కానీ ముందర కానీ అడగండి. ఓకే. అయితే ఇక్కడ ఏవైతే మనం వేర్ క్యార్ ఫీల్డ్స్, డేట్ ఫీల్డ్స్ ఇట్లాంటివి తీసుకున్నామో వాటిని కంపల్సరీగా మీరు సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో కస్టమర్ నేమ్, సపోజ్ ఐఎమ్ గివింగ్ రవి, అండ్ కస్టమర్ సిటీ హైదరాబాద్, అండ్ దెన్ కస్టమర్ బ్యాలెన్స్ సంథింగ్ 2000. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎల్టీ డేట్, లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ అను. డేట్ కూడా కంపల్సరీగా విత్ ఇన్ కొటేషన్లో. ఫార్మాట్ ఏంటి ఇక్కడ, డిడి ఎంఓఎన్వైవై అంటే 12th జాన్వరి అని ఇవ్వకూడదు, మళ్ళా జాన్ 23 ఇట్లా ఇదే ఫార్మాట్లో ఉండాలి. ఆరాకిల్ స్పెసిఫిక్గా, ఆరాకిల్లో అయితే ఇలానే ఇవ్వాలి, డిడి ఎంఓఎన్వైవై ఇది ఫార్మాట్. అదే ఫిబ్రవరి అనుకోండి ఫెబ్, డిసెంబర్ డిఈసి, అట్లా 3 క్యారెక్టర్స్ వచ్చే విధంగా ఇవ్వాలి. అండ్ వైవై ఇయర్లో లాస్ట్, ఇట్లా ఉంటుంది ఇన్సర్షన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. సో 1 రికార్డ్ ఇన్సర్టెడ్. ఇంకొక రికార్డ్ కావాలి, అగైన్ యు సే 101, దెన్ సే సంథింగ్ గీత, and then okay, whatever it is. ఇట్లా 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. మరి 2 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసాం, అవి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. చూడండి, దీని మీద డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేయండి. జస్ట్ అట్లా జస్ట్ కస్టమర్ టేబుల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చింది మీకు. ఇది వేరే, మీరు ఎస్క్యూఎల్ టైప్ చేసేది వేరే. ఎస్క్యూఎల్ ఒకవేళ రాకపోతే ఇక్కడ నుంచి తీసుకోవాలి, వర్క్ షీట్ అంటారు దీన్ని. వర్క్ షీట్ వేరే, ఇది వేరే. ఇదేంటిది, ఆ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి ఏంటి, కాలమ్స్ ఏమున్నాయి అనేది స్ట్రక్చర్ చూపిస్తుంది. చూడండి మనం ఏమేమి క్రియేట్ చేసాం, ఇక్కడ ఏవైతే ఉన్నాయో దానికి డీటెయిల్గా ఇక్కడ కూడా చూపిస్తుంది. అండ్ సపోజ్ డేటా మీద క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఇక్కడ ఉంటాయి. మరి ఇక్కడ ఇన్సర్ట్ చేయలేమా మన రికార్డ్స్ అంటే, ఎస్, ఇక్కడ కూడా ఉంది చూడండి, ప్లస్ ఇన్సర్ట్ రో. ఎస్, ఐ కెన్ ఇన్సర్ట్ 1 or 2. దెన్ నెక్స్ట్ సారీ, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ చూడండి, ఇది ఎస్క్యూఎల్ డెవలపర్ ఫార్మాట్. ఏంటి, ఎంఓఎన్ ఫార్మాట్లో రాలేదు. ఇప్పుడు మనం దీన్నే ఫాలో కావచ్చు. లైక్ ఏంటి, 11 మంత్, 3rd month అంటే మార్చ్ అనుకుందాం, ఇక్కడ ఇట్లా ఇచ్చేయచ్చు. బట్ అది కరెక్ట్ కాదు. ఓకే, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికైతే ఓకే, ఇక్కడ ఈజీగా ఎంటర్ చేసేదానికి ఆ విధంగా ఇచ్చేస్తుంటాడు. మరి దీన్ని అప్డేట్ చేయాలంటే ఇక్కడ మీరు రీఫ్రెష్ అనేస్తే సరిపోయింది. ఎస్, సేవ్ చేంజెస్, ఎస్, లేదంటే ఇక్కడ కూడా ఉంటుంది సేవ్ బటన్. ఈ విధంగా కూడా మీరు డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ వే, బట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు యూస్ కమాండ్స్ ఓన్లీ. స్టేట్మెంట్స్ తెలియకపోతే మీకు ఆరాకిల్ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాకు వాడికి బ్యాలెన్స్ ఏంటో తెలియదు, వాడు లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఏంటో తెలియదు, అవసరం లేదు. ఓన్లీ ఈ 3 ఫీల్డ్సే నేను ఇవ్వాలి అనుకుందాం. అలాంటప్పుడు సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ దీస్ 2 వాల్యూస్.
సో వీటిని తీసేద్దాం. కరెక్టే కదా నేను ఇచ్చింది. సపోజ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నెంబర్ మారుద్దాం, మేబీ 103. some other ఇట్లా ఇస్తున్నాను. మనం ఇచ్చిన డేటా అయితే కరెక్టే, బట్ దిస్ విల్ రైజ్ అన్ ఎర్రర్. చూడండి, నాట్ ఎనఫ్ వాల్యూస్, మీరు ఇచ్చిన వాల్యూస్ ఎనఫ్ కాదు అని చెప్పేసి అంటుంది. ఎందుకు? అక్కడ ఉన్నవి 5 ఫీల్డ్స్ ఉంటే మీరు 3 ఫీల్డ్స్కే వాల్యూస్ ఇచ్చారు. అందుకని ఇట్లాంటి సందర్భంలోనే ఇక్కడ మనకి సింటాక్స్లో ఏమిచ్చాడు? ఫీల్డ్స్ లిస్ట్. అంటే ఇఫ్ యూ వాంట్ టు సెట్ వాల్యూస్ టు ది స్పెసిఫిక్ ఫీల్డ్స్, దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ ఆఫ్టర్ ది టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ తర్వాత ఇక్కడ ఏ ఫీల్డ్స్కి అయితే ఇవ్వాలనుకున్నారో CNO, కరెక్ట్గా ఆ నేమ్స్, ఆ ఫీల్డ్ నేమ్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని అవే ఇవ్వాలి. ఇక్కడ ఎటు కనిపిస్తున్నాయి కదా మీకు, అవే ఇవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ సిటీ. దట్స్ ఇట్. Now this is the right statement. Invalid identifier something. కస్టమర్ రైట్స్, కస్టమర్ నెంబర్ అన్నారు. ఎస్ సార్, గుడ్. అదండి, అదే చెప్పాను కదా, CID CNO అని ఇచ్చాము, CID రాంగ్ థింగ్. థ్యాంక్ యూ. అండ్ ఇన్సెప్టెడ్. ఓకే, ఇలా మనం స్పెసిఫిక్ ఫీల్డ్స్కే వాల్యూస్ ఇవ్వచ్చండి. మరి ఇట్లానే కాకుండా మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ వేస్లో యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో కూడా నేను అన్నీ ఇచ్చుంటాను, మీరు ఫాలో కావచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్ ఏదైనా కావచ్చు, బట్ ఇక్కడ రిపీటెడ్గా మీరు వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ వాటి ముందర యాంపర్సెంట్ పెడితే సరిపోతుంది. అంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా యూ నీడ్ టు గివ్ యాంపర్సెంట్ సింబల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూస్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ సి కస్టమర్ అండ్ వాల్యూస్ యాంపర్సెంట్ CID, క్యారెక్టర్ ఫీల్డ్స్ అయితే విత్ ఇన్ కొటేషన్లో. అంటే డైరెక్ట్గా నేను ఆ ఫీల్డ్ నేమ్స్ మెన్షన్ చేస్తాను, లేదంటే 1 2 3 అట్లా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అదే నేమ్సే ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ యాంపర్సెంట్ అనేది ఉండాలి. క్యారెక్టర్ ఫీల్డ్ అయితే విత్ ఇన్ కొటేషన్లో ఉండాలి. అండ్ లైక్ దిస్ యాంపర్సెంట్ సిటీ and ampersand balance and then ampersand LT date, like this. ఇప్పుడు మీరు డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వలేదండి ఇక్కడ. whenever you are executing this particular statement, it will prompts you to enter value. అది అడుగుతుంది. చూడండి, ఇప్పుడు రన్ చేశాను నేను, CIDకి వాల్యూ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో ఆల్రెడీ 103 వరకు ఏదో ఉన్నాయి కదా. సో లెట్ us see. వెళ్ళదు. ఓకే, సే 104. ఓకే, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్గా నేమ్ అడుగుతుంది. చూడండి, నాని. అండ్ ఐఎమ్ గివింగ్ సపోజ్ and balance and last transaction date. ఇక్కడ మనం ఎలా ఇచ్చి చూద్దాం మన ఫార్మాట్లో. జాన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇంకొకటి ఇన్సర్ట్ చేయాలి. అగైన్ యూ రన్ ది స్టేట్మెంట్. అగైన్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ వాల్యూస్. సపోజ్ ఐ కెన్ సే 105 and
I will say customer name and city, and then balance, then LT date. ఇలాగనమాట. దిస్ ఈస్ ఆల్టర్నేటివ్ వే. ఇఫ్ యూ వాంట్ టు రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ వాల్యూస్, యూ నీడ్ టు ప్లేస్ యాంపర్సెంట్ బిఫోర్ ది ఫీల్డ్ నేమ్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, అనదర్ వే టు ఇన్సర్ట్, దట్ ఈస్ ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్లోనే ఇన్సర్ట్ ఆల్ అనేది కూడా ఉందండి. చూడండి ఇక్కడ, ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్. ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని డిఫరెంట్ టేబుల్స్కి కూడా ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్. దీని సింటాక్స్ మారిపోయింది, మళ్ళీ జస్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ లాగానే ఉండిద్ది కానీ మారిద్ది. ఇన్సర్ట్ ఆల్ అని మనం ఇవ్వాలి. సింగిల్ టేబుల్కే కాదు, మల్టిపుల్ టేబుల్స్కి కూడా ఇది వాల్యూస్ని అట్ ఎ టైం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ టేబుల్ బేస్డ్ ఆన్ కస్టమర్ టేబుల్. కస్టమర్ టేబుల్లో ఆల్రెడీ ఇక్కడ 1 or 2 దాకే ఉన్నాయి కదా, మిగతా రాలేదు కదా అంటే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రీఫ్రెష్ అండ్ సీ ది డేటా. ఓకే, లైక్ దిస్. మధ్యలో నల్ ఏదో రికార్డు ఉంది అంటే అక్కడ మనం ఇచ్చేస్తున్నాం, దీన్ని డిలీట్ చేద్దాం. డోంట్ వాంట్ దట్. ఎస్. సో దీస్ ఆర్ ది రికార్డ్స్ వీఆర్ హ్యావింగ్ అప్ టు 6 రికార్డ్స్. ఈ 6 రికార్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని కొత్త టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ మళ్ళీ క్రియేట్ టేబుల్ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆల్టర్నేటివ్ సింటాక్స్ టు క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. యాజ్ అని చెప్పేసి సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతాం. సెలెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ వస్తుంది మీకు. అంటే వేరే టేబుల్లో ఉండే డేటాని తీసుకొని, స్ట్రక్చర్ని తీసుకొని మీకు కొత్త టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ కస్టమర్ 2, ఇక్కడ యాజ్ అని ఇస్తానండి. టేబుల్ నేమ్ ఏంటండి, కస్టమర్ 2 అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. యాజ్ సెలెక్ట్, ఏం సెలెక్ట్ చేయమంటున్నాను, స్టార్ అంటే ఎస్ చెప్పండి. హలో, table which one we are copied that table. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ నుంచి కస్టమర్ 2 అనే టేబుల్లోకి వస్తుంది. యాజ్ సెలెక్ట్ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ అని అర్థం. లేదంటే కొన్ని ఫీల్డ్సే కావాలనుకుంటే, సపోజ్ ఓన్లీ సిఐడి సీనేమే కావాలి కొత్త టేబుల్లోకి అనుకుంటే అట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫై స్టార్. దట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టెడ్ టేబుల్. కస్టమర్ టేబుల్లో నుంచి కస్టమర్ 2 అనే టేబుల్లోకి అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తాయి ఫ్రమ్ కస్టమర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ టేబుల్లో ఏది ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా దీంట్లోకి అది వచ్చేస్తుందండి. బట్ ఐ డోంట్ వాంట్ లైక్ దట్. అంటే డూప్లికేషన్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ నాకు స్ట్రక్చర్ వస్తే చాలు, అంటే ఈ ఫీల్డ్స్ ఇది వస్తే చాలు, డేటా అక్కర్లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ వేర్ కండిషన్ పెడతాను. వేర్ కండిషన్ అంటే ఏంటి అవన్నీ ఇప్పుడు స్టేట్మెంట్లో సెలెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ వస్తుంది, దాంట్లో వస్తాయి. వేర్ సపోజ్ ఏదో ఒకటి అన్నోన్ డేటా ఇస్తాను. వేర్ సిఐడి ఈక్వల్ టు 0 అని ఇచ్చేస్తాను. 0 అనే సిఐడి లేదు కదా, కాబట్టి అల్టిమేట్గా స్ట్రక్చర్ అయితే క్రియేట్ అవుతుంది, దాంట్లోకి డేటా అనేది వెళ్ళదు. ఇలా చూడండి, టేబుల్ కస్టమర్ 2 క్రియేటెడ్. మీరు ఇక్కడ కాల్స్ ఉంటే రీఫ్రెష్ చేయండి, చూడండి కస్టమర్ 2 క్రియేట్ అయింది. అన్ని ఫీల్డ్స్ అట్లనే ఉన్నాయి. మీరు దీని మీద క్లిక్ చేస్తే కస్టమర్ 2 మీద ఇక్కడికి వచ్చి చూస్తే డేటా ఏమీ లేదు. ఎందుకంటే వేర్ కండిషన్ పెట్టి మనం వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. అన్నోన్ డేటా ఈ క్రైటీరియా మ్యాచ్ కానీ
ఈ కండిషన్ ఇచ్చాం కాబట్టి డేటా లేకుండా స్ట్రక్చర్ వచ్చింది మనకి. ఎందుకు నేను డేటా తీసుకోలేదంటే జస్ట్ లైక్ ఇప్పుడు నేను విత్ డేటా కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ వన్ టేబుల్ డ్రాప్. ఓకే, డ్రాప్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వేర్ కండిషన్ తీసేస్తానండి. జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటాను. సో కస్టమర్ 2 అనేది క్రియేట్ అవుతుంది. మీరు చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఉండే ఫీల్డ్స్ అన్నీ వస్తాయి. ప్లస్ డేటా చూడండి, డేటా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది మనకి. సో లైక్ వైజ్ యూ కెన్ క్రియేట్ a new table based on already existed tables structure as well as the data. Okay, so next we are going to implement the insert all statement. Insert all into దేంట్లోకి నేను కస్టమర్ టేబుల్లోకి కొన్ని రికార్డ్స్ని, దీంట్లోకి కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి ఒకే స్టేట్మెంట్ ద్వారా అనుకుంటాను. ఆల్ ఇంటూ like I'm giving customer, so here something 200 ఇట్లా ఇస్తాను. ABCD సంథింగ్ పేరు అండ్ ఎందుకులేండి. సో అనిల్ అండ్ దెన్ వైజాగ్ అండ్ దెన్ balance and then ఇలా ఇచ్చాను. ఓకే, మరి ఇక్కడ సింటాక్స్ చూడండి. మీకు ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్లో ఏమవుతుందంటే లైక్ ఇన్సర్ట్ ఆల్ ఇంటూ టేబుల్ నేమ్ ఫీల్డ్స్ లిస్ట్ అయిపోయింది, ఒకటి వాల్యూస్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంటూ అదే టేబుల్కే ఇంకొక టేబుల్కా అట్లా ఇవ్వచ్చు అనమాట. అంటే సెమీకోలన్ ఇక్కడ ఇవ్వం. మళ్ళీ అగైన్ ఇంటూ జస్ట్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్. ఓకే, కస్టమర్ టేబుల్లోకే ఇద్దామండి ఇంకొక రికార్డ్ని. చూడండి, నేను సెమీకోలన్ పెడితే ఆ కమాండ్ టెర్మినేట్ అయినట్టు. దీంట్లో లైక్ 201 next Raju and I will give something Ongol and then okay, let it be. Next ఏం చేస్తారంటే అగైన్ వన్ మోర్ ఇంటూ. ఈసారి నేను అదే టేబుల్ కాకుండా వేరే టేబుల్ నేమ్ ఇస్తాను. దట్ ఈస్ పాసిబుల్. డేటా మీ ఇష్టం, అదే సిరీస్ ఉంచుకోండి. మీకు నేను 300 ఇస్తున్నాను సంథింగ్. సో ఇట్లా అనమాట. అయితే ఇక్కడ లాస్ట్లో మల్టిపుల్ రికార్డ్స్ అట్ ఎ టైం ఇచ్చారు కాబట్టి వీడి స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే కంపల్సరీగా ఒక సెలెక్ట్ క్వరీ అంటే ఒక డమ్మీ క్వరీ రాయాలి అంటాడు. సో దానికి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అంటాం. డ్యూయల్ అనేది ఒక డమ్మీ టేబుల్ అండి, మామూలుగా ఇక్కడ లేని టేబుల్. జస్ట్ ఏదో ఒకటి ఆ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇన్వాలిడ్ యూజర్ ఆర్ టేబులా, టేబుల్ నేమ్, కాలం నేమ్. ఇక్కడ మనం వాల్యూస్ అనే కీవర్డే మర్చిపోయాం చూడండి. ఇన్సర్ట్ ఆల్ ఇంటూ కస్టమర్ వాల్యూస్ ఇవ్వాలి కదా. చూడండి, ఇక్కడ ఏదేదో వచ్చింది, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అది ఇది వచ్చింది. బట్ అక్కడ ఉన్న మిస్టేక్ వేరే, వాల్యూస్. ఎస్, హియర్ ఆల్సో వాల్యూస్. then values, that's it.
Now 3 rows inserted into multiple tables. సో ఇక్కడ చూడండి, కస్టమర్ 2లోకి ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసాం 300. అదే కస్టమర్ టేబుల్లోకి మనం ఇక్కడ ఒక 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. ఎస్, వి గాట్. ఇలా ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్ అనేది ఉంటుందండి. ఓకే, గుడ్. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకు వచ్చేసి డేటాని, ఓకే, టేబుల్ క్రియేట్ చేసాం, దాంట్లో డేటాని స్టోర్ చేసాం. మరి డేటాని సెలెక్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎస్క్యూఎల్. సెలెక్ట్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, దాని పేరులోనే ఉంది చూడండి. సెలెక్ట్ అంటే నథింగ్ బట్ క్వరీయింగ్ అంటాం మెయిన్గా. మీరు లైక్ గూగుల్లో ఏదైనా టైప్ చేస్తారు, ఆ సెర్చ్ బటనో లేదంటే ఎంటర్ ప్రెస్ చేస్తారు, డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో సర్వర్లో ఉంది, డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తుంది. ఎలా వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్. మీరు పర్టికులర్ డేటాని మీరు సెలెక్ట్ చేశారు, మీరు సెర్చ్ చేసి మరి అది పట్టుకొస్తుంది అనమాట అక్కడి నుంచి డేటాని. సో ఇదే డేటాబేస్ అంటే అంతే. అక్కడ నుంచి గూగుల్లో డేటా వచ్చిందంటే ఎట్లా వచ్చింది? ఇట్లాంటి ఆరకిల్ లాంటి డేటాబేసెస్ కావచ్చు, వేరే వేరే డేటాబేసెస్ కావచ్చు, ఇట్లాంటి సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చేసే వస్తుంది. డేటా అక్కడ స్టోర్ అయింది, మనకు కావాలి, ఏ డేటా కావాలంటే అదే తీసుకుంటాం. మరి నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాయలేదు కదండి, మాకు వచ్చేసింది కదా, సెర్చ్ కొడితే ఎట్లా వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్లో కోడింగ్ ఉందండి. బ్యాక్గ్రౌండ్లో కోడింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తేనే అది మీకు వచ్చింది. అక్కడ మీకు ఊరికనే విజువల్గా అక్కడ చూపిస్తాడు, బ్యాక్గ్రౌండ్ కోడింగ్ అంతా ఇదే ఉండిద్ది. ఓకే, మరి ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే దీనికి క్లాజెస్ అనేటివి చాలా ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత మనం చూద్దాం క్లాజెస్ అనేటివి ఏంటి. ఫస్ట్ సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే సెలెక్ట్ ఆల్ ఆర్ డిస్టింక్ట్ అనే కీవర్డ్ ఉండిద్ది. ఇది ఆల్ అంటే మొత్తం తీసుకురమ్మని అర్థం, డిస్టింక్ట్ అంటే డూప్లికేట్ లేకుండా తీసుకురమ్మని అర్థం, వితౌట్ డూప్లికేట్స్. లేదంటే పర్టికులర్ ఫీల్డ్సా, స్టారా, ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇట్లా ఉంది. ఏ ఫీల్డ్స్ కావాలా అవే తీసుకోవాలా, మొత్తం కావాలా, మొత్తం కావాలంటే ఇంతకుముందు మనం వాడాం కదా స్టార్, ఫ్రమ్ టేబుల్ నేమ్. లాస్ట్లో క్లాజెస్ వస్తాయి. ఇప్పుడు వేర్ క్లాజ్ అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో లెట్ us అప్లై దిస్ పర్టికులర్ వన్. మరి ఇక్కడ ఈ డేటా ఉంది, ఈ డేటాని మన సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా తీసుకురావాలి. అంటే ఏమండి ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తున్నాయి కదా, మనకి ఇక్కడ చూసేస్తున్నాం కదా, మరి సెలెక్ట్ స్టేట్మెంట్ దేనికండి అని క్వశ్చన్ మైండ్లో ఆల్రెడీ సునీల్కి సుచరితకి వచ్చేసి ఉంటుంది, అంతే కదండి. బట్ ఇక్కడ మీరు ఒక 10 రికార్డ్సో 100 రికార్డ్సో 1000 రికార్డ్సో ఉంటే ఓకే, ఇట్లా స్క్రాల్ చేసుకొని చూసుకుంటూ వెళ్తారు. బట్ రియల్ టైంలో అలా ఉండదు, ల్యాక్స్లో క్రోర్స్లో ఉంటాయి రికార్డ్స్. ఆ పర్టికులర్ రికార్డ్స్నే మీరు సెలెక్ట్ చేసుకురావాలి. దట్స్ వాట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. గూగుల్లో మీరు అట్లా ఏది కావాలంటే అది సెర్చ్ చేసి వస్తుందిరా అంటే, నాట్ ఓన్లీ ఇన్ గూగుల్, ఎవ్రీవేర్ సెర్చ్ బటన్ మీరు కొడుతున్నారు అంటే ఆ పర్టికులర్ థింగే వస్తుంది. అంటే అక్కడ కొన్ని క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ డేటాబేస్లో ఉంటాయి. పర్టికులర్ వాటిని ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ. సో సెలెక్ట్, నేను స్టార్ ఫ్రమ్, స్టార్ అంటే మొత్తం నాకు కావాలి, మొత్తం ఫీల్డ్స్ కావాలి అని అర్థం. స్టార్ ఇన్ ద సెన్స్ టోటల్ ఫీల్డ్స్. సో ఇక్కడ F5 ప్రెస్ చేస్తాను, చూడండి అన్ని రికార్డ్స్ వచ్చాయి మనకి. మీకు పైకి కిందకి స్క్రాల్ చేస్తే దీన్ని విండోని తెలుస్తుంది. టోటల్ what are the records we are having? All records, total 8 records we retrieved. Okay, next I don't want balance and LT date. In the situation, what I can do, I can specify the particular fields CID, comma, CNAME, comma, CT. That's it. See, only
specified fields. That's what the syntax is telling you. Fields list or star. ఓకే, అట్లా ఉంది. ఆల్ డిస్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏం లేదండి. సపోజ్ ఇక్కడ డూప్లికేట్ డేటా ఉంది. సపోజ్ ఇక్కడ గుంటూరు అని 2 సార్లు ఉందండి. సపోజ్ సెలెక్ట్, నేను డూప్లికేట్ రికార్డు ఉన్నప్పుడు మొత్తం అంటే అన్నిటికి కలిపితే డూప్లికేట్ రాదు. ఇక్కడ గుంటూరు అయితే ఇక్కడ మళ్ళీ మారిపోతున్నాయి కదా వేరే ఫీల్డ్స్. మరి సిటీ ఒకటే తీసుకుందాం. సెలెక్ట్ సిటీ ఫ్రమ్ కస్టమర్ అంటాను. ఏమొచ్చాయి? గుంటూరు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మళ్ళీ నాకు అట్లా వద్దు. గుంటూరు 100 సార్లు ఉంటే అంటే మీ బాస్ అడుగుతాడు, జస్ట్ షో మీ ద లిస్ట్ ఆఫ్ సిటీస్ వేర్ అవర్ కస్టమర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ గుంటూరు అని 100 సార్లు చూపిస్తే అంతే. ఇంకా ఇది నేను చూసుకోగలను. ఈవెన్ నాకు లిస్ట్ చూపియాలంటే ఇన్నిసార్లు గుంటూరు, ఇన్నిసార్లు వరంగల్, హైదరాబాద్ చూపిస్తావా? అట్లా కాదు, యూనిక్గా నాకు కావాలి అన్నప్పుడు ఏ సిటీస్లో ఉన్నారు అంతే. వాడు తెలుసుకోవాలి. అంటే గుంటూరు 100 సార్లు, హైదరాబాద్ 100 సార్లు వద్దు. సో ఇన్ దట్ కేస్ డిస్టింక్ట్ సిటీ. ఇప్పుడు చూడండి, గుంటూరు 2 సార్లు ఉంది, ఒక్కసారే వచ్చింది. చూడండి 7 రోసే వచ్చాయి. మళ్ళీ గుంటూరు రాలేదు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిస్టింక్ట్. ఆల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనండి. ఇప్పుడు ఆల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. 8 రోస్ మళ్ళీ గుంటూరు రిపీట్ అయింది, ఇవ్వకపోయినా ఒకటే. ఆల్ ఈజ్ ద డిఫాల్ట్ వన్. అది ఓకే. అండ్ suppose if you want the specific fields, not specific records, so like I want only the customers who are having balance more than 2000 అనుకుందాం. అలాంటప్పుడు వేర్ క్లాస్, అవి క్లాజెస్లో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ క్లియర్గా చెప్తాను. చాలా క్లాజులు ఉంటాయి. వేర్ క్లాస్, వేర్ ఏంటది? సి బ్యాల్ కండిషన్ పెడతాను, గ్రేటర్ దాన్ 2000. ఇప్పుడు చూడండి ఏమొచ్చారు? 3 వచ్చారు. ఎవరైతే బ్యాలెన్స్ 2000 కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళు మాత్రమే లిస్ట్ అవుట్ అయింది. ఇట్లా మనం కండిషనల్గా డేటాని రిట్రైవ్ చేయాలంటే ఇట్లా కండిషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇవి ఆపరేటర్స్ వస్తాయి, మీకు చాలా వస్తాయి కమింగ్ సెషన్స్లో. అవన్నీ అప్పుడు వచ్చినప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అట్లా సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మీరు స్పెసిఫిక్ రికార్డ్స్ని రిట్రైవ్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ మనకి వచ్చేసి అప్డేట్ టు మాడిఫై ది డేటా ఇన్ ది టేబుల్. ఆల్రెడీ టేబుల్లో ఉండే డేటా వేరు, స్ట్రక్చర్ వేరు అండి. స్ట్రక్చర్ అంటే ఇది, ఈ ఫీల్డ్స్ ఆ డేటా టైప్స్. ఇక్కడ చూడండి, ఇది డేటా. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేది, ఇది స్ట్రక్చర్. మనం డేటాని మాడిఫై చేయాలి అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ మనం ఈశ్వర్కి బ్యాలెన్సు లాస్ట్ ట్రాన్సాక్షన్ డేటు ఇవ్వలేదండి ఇంతకు ముందర. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు బ్యాలెన్స్ ఏంటి, ఎల్టీ డేట్ ఏంటి తెలిసింది. సో ఇన్ దట్ కేస్ we will apply update command. Update table name, set field equal to value. ఏ ఫీల్డ్కి మీరు సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ లేదంటే ఆ కాలము, దానికి వాల్యూ ఏంటి. అఫ్కోర్స్ పాతగా ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వలేదు కాబట్టి అక్కడ నల్ అని ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఉండొచ్చు కూడా, ఉన్న డేటాని కూడా మారుస్తుంది అప్డేట్. కామా ఇట్లా ఫీల్డ్ 2 ఈక్వల్ టు వాల్యూ. ఎన్ని ఫీల్డ్స్కైనా ఇవ్వచ్చు. బట్ వేర్ క్లాజ్ ఇవ్వకపోతే లాస్ట్లో అన్నిటికీ ఒకే డేటా మారిపోయింది. అన్ని రికార్డ్స్కి 1,00,000 రికార్డ్స్కి ఉన్నా కానీ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ వాట్ ఈస్ ద ఈశ్వర్ నా 103 CID.
update customer set ఏంటి cbal ఈక్వల్ టు బ్యాలెన్స్ ఎంత పెడదాం. ఓకే, బ్యాలెన్స్ ఒకటే చాలా, లేదంటే ఇంకొక ఫీల్డ్ కూడా కావాలంటే కామా ఎల్టీ డేట్ ఈక్వల్ టు సంథింగ్ ఇట్లా ఇచ్చారు అనుకుందాం. దీని అర్థం ఏంటండి? చూడండి, అప్డేట్ సెట్ సి బ్యాలెన్స్ ఈక్వల్ టు 2400 అండ్ ఎల్టీ డేట్ ఈక్వల్ టు డేట్ ఇచ్చేసారు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, సక్సెస్ ఏమైంది, మొత్తం అందరికీ కూడా 2400 వచ్చింది అందరికీ. ఇక్కడ 8 రికార్డ్స్ కాదు, 1 lakh రికార్డ్స్ ఉన్న 1 lakh రికార్డ్స్కి అదే డేటా వచ్చింది. బట్ మనకి ఎవరికి అప్డేట్ కావాలి? ఓన్లీ 103. ఈశ్వర్ అని కూడా ఇవ్వకూడదు, 103కే. ఈశ్వర్ అని ఇస్తే ఈశ్వర్లు సుబ్బారావులు చాలామంది ఉండొచ్చు. ఓకే, మనం స్పెసిఫిక్గా పర్టికులర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ప్రతి టేబుల్కి ఇస్తాం. ఎంప్లాయీ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇట్లా దాన్నే బేస్ చేసుకొని ఇవ్వాలి జనరల్గా. లేదు మీకు మీ క్రైటీరియాలో వేరే ఫీల్డ్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఇవ్వచ్చు. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ ఒక్క ఈశ్వరే ఉన్నారు కాబట్టి ఈశ్వర్ని కూడా తీసుకోవచ్చు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు అప్లై వేర్ CID ఈక్వల్ టు 103. ఓన్లీ ఈశ్వర్కే అప్డేట్ కావాలి. సో దట్ F5 1 row అప్డేటెడ్. చూడండి, ఇక్కడికి వెళ్ళి కావాల్సింటే లేదంటే మనం డేటాని సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ సో ఈశ్వర్, ఇక్కడికి మనం ఇచ్చినది అప్డేట్ అయిపోయింది. ఇలాగనమాట అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా డేటాని అప్డేట్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా, వీటిని ఏదైనా అప్డేట్ చేయాలన్నా కానీ ఏదైనా సరే మీరు అప్డేట్ చేసుకోవచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే. జస్ట్ సెట్ ఫీల్డ్ ఈక్వల్ టు వాల్యూ అంతే. మరి ఒక రికార్డుని మనం రిమూవ్ చేయాలి అంటే మనకి రిమూవ్స్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్, దట్ ఈస్ డిలీట్ స్టేట్మెంట్ which removes a record from the table. సో మరి రికార్డ్ని రిమూవ్ చేయడం అంటే ఇక్కడ ఈ కండిషనల్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ కూడా వేర్ క్లాస్ అనేది మ్యాక్సిమం యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. వై? బికాస్ డిలీట్ ఫ్రమ్ కస్టమర్ అని ఇస్తానండి. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ టేబుల్లో నుంచి ఎంటైర్ డేటా రిమూవ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేశాను అనుకోండి, మొత్తం రిమూవ్ అయిపోయింది. మరి ఎట్లా అండి మా రిమూవ్ అయిపోతే అంటే దానికి అఫ్కోర్స్ రోల్ బ్యాక్ అనే కమాండ్ ఉంది. వీ కెన్ రోల్ బ్యాక్ ఇట్, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఆల్ ద టైమ్స్ ఆ విధంగా ఉండదు. బట్ మీకేంటి, స్పెసిఫిక్గా పర్టికులర్ రికార్డ్ని మీరు రిమూవ్ చేయాలి. సపోజ్ రాజు అనే రికార్డ్ని మీరు రిమూవ్ చేయాలి, 201. ఓకే, సో ఇక్కడ కండిషన్ పెట్టండి, వేర్ CID ఈక్వల్ టు 201. ఎస్, డిలీటెడ్. మీరు కావాల్సింటే ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు, రీఫ్రెష్ చేయండి. రాజు, ఇక్కడ నుంచి రాజు రికార్డ్ పోయింది. లైక్ దట్. సో దట్స్ వాట్ ద డిలీట్ కమాండ్ వితౌట్ వేర్ క్లాస్. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ అప్లై డిలీట్ స్టేట్మెంట్, it will remove entire data, but we can retrieve. Suppose what I am going to do, I am going to remove the data
వితౌట్ వేర్ క్లాస్ 7 rows డిలీటెడ్ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా వెళ్ళండి కాల్చుంటే ఏ డేటా ఇక్కడ ఉండదు. రీఫ్రెష్ వదిలే మళ్ళీ కమిట్ కూడా బ్యాక్ కూడా రాదు. ఆ డేటా మనకు అవసరం కాబట్టి నేను జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ అప్లై చేస్తా. చూడొచ్చు మీరు నో రోస్ సెలెక్టెడ్, డేటా లేదు. కానీ ఇది టెంపరవరీగా ర్యామ్లో జరుగుతుంది ఈ ఆపరేషన్ అనేది, కమిట్ కాలా ఇంకా. కాబట్టి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు అప్లై రోల్ బ్యాక్ స్టేట్మెంట్. ఓకే, రోల్ బ్యాక్ అప్లై చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ డేటా మనకి వచ్చేసింది. ఏమైనా మిస్ అయినాయా? ఓకే, మనకి డేటా అయితే వచ్చేసింది. 6 rows సెలెక్టెడ్. 1 row ఇంతకు ముందర డిలీట్ చేశాం కదా, 6 rows సెలెక్టెడ్. ఇట్లాగనమాట. మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అక్కడ బఫర్లో ర్యామ్లో సరిగ్గా ఇన్సఫిషియంట్ మెమొరీ ఇట్లాంటి ఆపరేషన్స్ ఉన్నా కానీ మిస్ అయిపోతాయి. వీ కాంట్ సే. అందుకనే ఇక్కడ వేర్ క్లాజ్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్క్యూజ్ మీ, అయిపోయినాయి కదా. ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్. ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మార్చొచ్చండి. ఒక కాలంని, కొత్త కాలంని యాడ్ చేయొచ్చు, లేదంటే ఒక కాలంని డిలీట్ చేయొచ్చు. అదే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలం, కాలం డెఫినేషన్. యాడ్ కాలం నేమ్, కాలం డెఫినేషన్ అంటే దాని డేటా టైప్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే విత్ ఇన్ బ్రాకెట్లో డిఫరెంట్ కాలం డెఫినేషన్స్ కామా ఇచ్చి ఇట్లా ఇచ్చుకోవచ్చు. సపోజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐ వాంట్ ఫోన్ నెంబర్ అండ్ పిన్ కోడ్ ఆఫ్ దిస్ కస్టమర్. సో ఆల్టర్ టేబుల్ కొత్త ఫీల్డ్ని ఎట్లా యాడ్ చేయాలి. అప్డేట్ అంటే డేటాను అప్డేట్ చేయడం, ఆల్టర్ అంటే స్ట్రక్చర్ని అప్డేట్ చేయడం. ఆల్టర్ టేబుల్ customer add, just I'm going to add something phone, ఒక ఫీల్డే ఇస్తాను. యాడ్ ఫోన్. ఫోన్ అనేది లెంతీగా ఉంటుంది, మధ్యలో స్పేసెస్ అవి ఉంటాయి. నంబర్ అని ఇవ్వకూడదు జనరల్గా. వేర్ క్యార్ ఆఫ్, అది నంబర్ అయినా క్యారెక్టర్గా మనం ఇచ్చుకుంటాం. సపోజ్ మేబీ 12, ఈ ప్లస్ ఇట్లాంటి సింబల్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా సింగిల్ ఫీల్డ్ని అయితే ఈ విధంగా యాడ్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఆల్టర్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చి మీరు చూసినట్లయితే మనకి ఫోన్ అనేది యాడ్ అయింది చూడండి. మరి ఒకేసారి నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే ఇట్లా బ్రాకెట్ పెట్టుకొని మీరు సంథింగ్ ఫోన్ కామా ఇంకొకటి ఇట్లా లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేస్తే మల్టిపుల్ కాలమ్స్ అట్ ఎ టైం యాడ్ అయిపోతాయి. ఓకే, మీకు ఒక టేబుల్లో ఉండే కాలం వద్దు, డ్రాప్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసాను, పొరపాటున డ్రాప్ చేయాలంటే ఇదే ఆల్టర్ టేబుల్లో మనం డ్రాప్కి ముందర మనం సైజును కూడా పెంచుకోవచ్చు. ఓకే, డ్రాప్ చేద్దాం. డ్రాప్ చేయాలంటే జస్ట్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ కస్టమర్, డ్రాప్ కాలం, వాట్ ఈస్ దట్, ఫోనా, డ్రాప్ ఫోన్ అని ఇద్దాం. కానీ ఇక్కడ డ్రాప్ 4 అని మిస్సింగ్ కీవర్డ్ అంటుంది చూడండి. ఎందుకంటే డ్రాప్ కాలం, ఎందుకంటే కాలమ్సే కాకుండా కన్స్ట్రైంట్స్ కూడా ఉంటాయి.
అందుకని కాలం అని మెన్షన్ చేయాలి ఇక్కడ. సో అందుకని మిస్సింగ్ కీవర్డ్ అని వచ్చింది. ఎస్, కస్టమర్ టేబుల్ ఆల్టర్డ్. సో ఇప్పుడు ఇది డ్రాప్ అయిపోయి ఉంటుంది మీకు. మరి అలా కాకుండా డ్రాప్ కాదు, ఇది కాదు, సైజ్ పెంచాలి. సపోజ్ కస్టమర్ నేమ్ యొక్క సైజ్ పెంచాలి. 20 కంటే ఎక్కువ ఉంది, వీర వెంకట సుబ్బారావు అట్లా ఇట్లా చాలా పెద్ద పేరు ఉంది. మరి అలాంటప్పుడు మాడిఫై ఇక ఇక్కడ మీరు మాడిఫై చూసినట్లయితే మీకు జస్ట్ మాడిఫై కాలం నేమ్, కాలం అని ఈ క్లాజ్ ఇవ్వక్కర్లేదు. మాడిఫై ఏంటి, సి నేమ్ varchar 2 of 2 అని ఇస్తానండి. దీని అర్థం ఏంటి, ఇట్లాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. varchar 2 of 2 అని ఇస్తున్నాను, మాడిఫై చేస్తున్నాను. సో ఆల్రెడీ దాంట్లో డేటా ఉంది కదా. ఈ డేటా ఎంత సైజ్ ఆల్రెడీ ఉంది చూడండి. రవి, గీత ఇట్లా చాలా, అంటే సపోజ్ ఈశ్వర్ తీసుకున్నాం, ESWR 5 క్యారెక్టర్లు ఉన్నాయి. మరి మీరు ఆల్రెడీ డేటాని ఇన్సర్ట్ చేసి మీరు మళ్ళీ దాన్ని తగ్గిస్తే ఎట్లా, అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇద్దాం. సో చూడండి, కెనాట్ డిక్రీజ్ ద కాలమ్ లెంత్ బికాస్ సమ్ వాల్యూస్ ఈజ్ టూ బిగ్. ఆల్రెడీ ఉన్నాయి బాబు, నువ్వు తగ్గించుకో ఉంటుంది. అందుకని ఎప్పుడు ఆల్వేస్ వీ కెన్ ఇంక్రీజ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ యూ హ్యావ్ టు రిమూవ్ ఎంటైర్ డేటా. లేదంటే అక్కడ ఉండే డేటా కంటే దానికి సరిపోయేటట్టుగా ఉండాలి. అందుకనే ఈ విధంగా మనం మాడిఫై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను సైజ్ని మాడిఫై చేశాను, ఇట్లా మాడిఫై చేసుకోవచ్చు. ఇలా మాడిఫై క్లాజ్ అనేది ఉండిద్ది. ఆల్టర్ టేబుల్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అట్లనే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ నేమ్ టు రీనేమ్. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం ఓల్డ్ టు న్యూ. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం మా టేబుల్ అని ఉంది కాబట్టి కాలం ఓల్డ్ టు అంటే నేను సిఐడిని కాస్త నేను వేరే పేరుగా మార్చాలి అనుకుందాం. రీనేమ్ కాలం సిఐడి టు CNO అని మార్చుతాను. ఎస్, దిస్ ఈస్ పాసిబుల్. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ హియర్. సిఐడి కాస్త CNOగా మారిపోయింది. ఆ విధంగా రీనేమ్ చేసుకోవచ్చు. అయితే టేబుల్నే మార్చేయాలి. కోర్స్ ఇక్కడ కూడా ఉంటాయి చూడండి. రైట్ క్లిక్ చేయండి, కాలంని రీనేమ్ చేయడం ఎట్లా, ప్రతి ఒక్కటి ఇక్కడే ఉండిద్ది. బట్ అలా కాదు, అలా చేయకూడదు. అందుకనే కమాండ్స్ వాడమని చెప్పారు. రీనేమ్ టేబుల్, ఏం టేబుల్, కస్ట్ని నేను కస్ట్ టు కస్టమర్ అంటాను. మరి దీనికి సింటాక్స్ రీనేమ్ టు, ఇక్కడ కాలంకి అయితే కాలం అని మెన్షన్ చేయాలి, కానీ ఇక్కడ రీనేమ్ టేబుల్ అని ఇవ్వక్కర్లేదు. సో మిస్సింగ్ కీవర్డా, సారీ, ఆల్టర్ అంటే అదే ఆల్టర్ టేబుల్. ఎస్, ఆల్రెడీ పేరు ఇచ్చేస్తున్నాం కదా, కస్టమర్ అనేది ఇక్కడ ఇచ్చేసాము. రీనేమ్ టు కస్టమర్, అంతే, సింపుల్. ఓకే, అంటే కస్టమర్ కాస్త మీకు కాస్త కస్టమర్ అయిపోయింది. చూడండి, కస్టమర్. ఇలా మనం ఆల్టర్ టేబుల్ని మల్టిపుల్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ ట్రంకేట్ టేబుల్ అని ఉండేది. ట్రంకేట్ టేబుల్ అంటే ఆల్మోస్ట్ డిలీట్, బట్ ట్రంకేట్ టేబుల్ ఏంటంటే పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది. నేను ఇంతకు ముందర డిలీట్ స్టేట్మెంట్ ద్వారా వేర్ క్లాజ్ ఇవ్వకుండా డిలీట్ చేస్తే ఎంటైర్ డేటాని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాను.
బట్ ట్రంకేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 2లో ఉండే డేటాని రిమూవ్ చేసేదానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ 2లో సమ్ డేటా ఉంది, దాన్ని ట్రంకేట్ టేబుల్ ఫస్ట్ 2 అంటాను. పర్మనెంట్గా రిమూవ్ చేస్తుంది. వీ కాంట్ రోల్ బ్యాక్, వెనక్కి తెచ్చుకోలేము దాన్ని. ట్రంకేటెడ్ ఓన్లీ వాల్యూస్ మాత్రమే డిలీట్ చేస్తుంది, స్ట్రక్చర్ అలానే ఉండిద్ది. డిలీట్ అయినా ట్రంకేట్ అయినా స్ట్రక్చర్ అట్లానే ఉండిద్ది, వాల్యూస్ని మాత్రమే డిలీట్ చేసిద్ది ఈ 2 కమాండ్స్. బట్ ఇక్కడ మనకి సపోజ్ ఐఎమ్ ట్రైంగ్ టు రోల్ బ్యాక్ ఇట్. ఓకే, రోల్ బ్యాక్ అని ఈవెన్ ఇక్కడికి వెళ్ళి చూసినా కానీ రిఫ్రెష్ అనండి, ఆ పాత డేటానే ఉంది, ఇక రాదు, అది పర్మనెంట్గా రిమూవ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇదే మీకు క్వశ్చన్స్ ఇట్లాంటివే వస్తాయి అక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్ అంటాడు. ఓకే, సో ట్రంకేట్ రిమూవ్స్ ద డేటా పర్మనెంట్లీ వేర్ వీ కాంట్ రోల్ బ్యాక్ ఇట్, వేర్ delete also removes the data, entire data without where clause, but we can roll back it. అదనమాట. ఇక్కడ డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్ ఉంది. దిస్ ఈస్ టు డ్రాప్ ఎంటైర్ టేబుల్ అలాంగ్ విత్ ద డేటా. డేటా ఉంటే డేటా తోటి కూడా అది రిమూవ్ చేస్తుంది. సో దట్స్ వాట్ డ్రాప్ టేబుల్ కస్ట్ 2 అంటారు. స్ట్రక్చర్ ఉండదు, స్ట్రక్చర్ని రిమూవ్ చేస్తుందంటే అర్థం ఏంటి? అల్టిమేట్గా స్ట్రక్చర్ లేకపోతే డేటా ఎట్లా ఉండిద్దండి, కాబట్టి మొత్తం పోయింది. సో ఇది డ్రాప్ టేబుల్. ఈ ఆప్షన్స్ క్యాస్కేడ్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి, దాంట్లో పర్జ్ అంటే ఏంటి, ఇది ఆ కన్స్ట్రెంట్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మీకు తెలిసింది. నెక్స్ట్ క్లాస్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉండే క్లాజెస్ ఏంటి, వాటి గురించి క్లియర్గా చూద్దాం. ఓకే.